అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ త్వర కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించామని, దానికైన సానుకూలంగా స్పందించారని సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, కార్యదర్శి పంపన దయానందబాబు, జాయింట్ సెక్రటరీ టీవీవీఎస్ఎన్ రెడ్డి, నాయకులు పి పేరయ్య శాస్త్రి, ఏ కాశీ విశ్వనాథన్లు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును సంస్థ నాయకులు కర్రి అచ్యుతరామారెడ్డి, పంపన దయానందబాబును ఘనంగా సత్కరించి ఇటీవల సంస్థ నిర్వహించిన నాటక కళాపరిషత్ జ్ఞాపికను బహుకరించారు. అపర భగీరథుడు ఉభయ గోదావరి జిల్లాలకు రైతాంగానికి ఒక ఆదర్శమూర్తి అయినటువంటి కాటన్ త్వర గారి విగ్రహానికి స్థల సేకరణకు పర్మిషన్స్కి ఇప్పించాలని మన స్థానిక శాసనసభ్యుల వారిని వినతిపత్రం ఈరోజు మా కమిటీ తరపున ఇవ్వటం జరిగింది. శాసనసభ్యుల వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగే స్థల సేకరణ గురించి ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ నిర్ధారించిన స్థలాన్ని శాసనసభ్యుల వారికి విన్నవించి దాని యొక్క పర్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నగర పౌరులకు, స్మార్ట్ సిటీ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.